4 దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉన్న నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి జగిత్యాల నియోజకవర్గం నుంచి వరుసగా 11 సార్లు పోటీ చేసి 6 సార్లు గెలుపొందిన సీనియర్ మోస్ట్ నాయకుడు. టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన జీవన్ ఒకప్పుడు జగిత్యాలతో పాటు ఉమ్మడి కరీంనగర్ కాంగ్రెస్ రాజకీయాలను శాసించారు. అలాంటి ఆయన సొంత పార్టీలో ఇప్పుడు ఒంటరయ్యారు. ఏమీ చేయలేని నిస్సహాయక స్థితిలో కనిపిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల టికెట్ల విషయంలో కూడా ఆయన మాట చెల్లుబాటు కావటం లేదట. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో ఆయన వర్కపోరు శృతి మించడంతో కాంగ్రెస్ లో ఆయన్ని పొమ్మనలేక పొగబెట్టారన్న టాక్ వినిపిస్తుంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవ్వటమే కాదు, నామినేషన్ల పర్వం ముగిసింది. దాదాపు అన్ని పార్టీల నుంచి ఒకరికి ఇద్దరు నామినేషన్లు వేశారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుండటంతో ఇప్పుడంతా ఆయా పార్టీల అభ్యర్థులు ఎవరని చర్చించుకుంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంతటా రాజకీయ వేడి పెరుగుతుండగా జగిత్యాల నియోజకవర్గంలో మాత్రం కాంగ్రెస్ లోనే ఇద్దరు నాయకులు తమ అనుచరులకి టికెట్లిప్పించుకోవటానికి నానా అవస్థలు పడుతుండటం కాంగ్రెస్ క్యాడర్ ను గందరగోళం లోకి నెడుతుందట. జగిత్యాల కాంగ్రెస్ లో తిరుగులేని నాయకుడిగా ఉన్న జీవన్ రెడ్డికి గత ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్ రివర్స్ అయింది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరటంతో జగిత్యాల కాంగ్రెస్ లో ముసలం మొదలైంది. సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరటాన్ని జీవన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సంజయ్ హస్తం గూటికి చేరటాన్ని ఆయన చేతిలో వరుసగా 2 సార్లు పరాజయం పాలైన జీవన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ క్రమంలో జగిత్యాల మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జీవన్ రెడ్డి సంజయ్ వర్గీయుల విభేదాలు భగ్గుమంటున్నాయి. జీవన్ రెడ్డి అనుచరులకు కౌన్సిలర్ టికెట్లు వస్తాయా లేక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గీయులది పైచే అవుతుందా అన్న చర్చ జోరుగా సాగుతోంది. బీ ఫామ్లు ఎవరికి దక్కుతాయన్న క్లారిటీ లేకపోవడంతో 2 వర్గాల వారు నామినేషన్లు దాఖలు చేశారు. ఒకవేళ ఎవరో ఒకరి అనుచరుడికి టికెట్ వస్తే మరొకరు పోటీ నుండి తప్పుకుని సహకరిస్తారా లేక రెబల్ గా బరిలో ఉంటారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జగిత్యాల మున్సిపాలిటీలో మొత్తం 50 వార్డులుండగా 29 టికెట్లు బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గానికి, 21 టికెట్లు జీవన్ రెడ్డి వర్గానికి పార్టీ అధిష్టానం కేటాయించినట్లు సమాచారం. ఈ అంశం జీవన్ రెడ్డి వర్గంలో మరింత అసంతృప్తిని పెంచినట్లు తెలుస్తోంది. అయితే అధిష్టానం ఒకవైపు సర్వేలు చేస్తున్నా గెలుపు గుర్రాలకే టికెట్లంటోంది. ఆ క్రమంలో నాయకులను బుజ్జగించడం పార్టీ పెద్దలకు తలపోటుగా మారిందట. జగిత్యాలలో 4 దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉన్న సీనియర్లు జీవన్ రెడ్డి ఏది చెబితే అదే, ఎవరి పేరు చెప్తే అది ఫైనల్ అనేవారు. కానీ ఇప్పుడు పార్టీలో నిత్యం అవమానాలు ఎదుర్కొంటున్నారని జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో కనిపిస్తున్నారు. మొదట్లో కొంత జీవన్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేసినా ఇప్పుడు ఆయన చేస్తున్న వ్యాఖ్యలను అధిష్టానం పట్టించుకోవడం మానేసింది. ఇటీవల గాంధీ భవన్ లో నియోజకవర్గాల సమీక్షా సమావేశాలకు జీవన్ రెడ్డి వెళ్లగా అక్కడ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కంటపడటంతో ఆయన అగ్గి మీద గుగ్గిలమయ్యారు. తాను శాసించిన గాంధీ భవన్ లో అవమానాలు పడటం ఎందుకనుకున్నారో ఏమో గాని జీవన్ రెడ్డి అలకబూని మధ్యలోనే బయటకొచ్చేశారు. అసెంబ్లీ ఎన్నికల వరకు పార్టీ నిర్ణయాల్లో కీలకంగా ఉన్న తనకు మునుపటి స్థాయిలో మాట చెల్లుబాటు కావటం లేదని జీవన్ రెడ్డికి కూడా అర్థమైనట్లు కనిపిస్తోంది. జగిత్యాల నియోజకవర్గం సీనియర్ నేత, రాజకీయ కురువృద్ధుడికిచ్చే మర్యాద ఇదేనా అని మొదట్లో పార్టీ శ్రేణులు చర్చించుకున్నాయి. జీవన్, సంజయ్లు ఇద్దరు ఒకరిపై ఒకరు తూటాల్లాంటి మాటల బాణాలు విసురుకున్న అధిష్టానం ఇద్దరు నాయకులను కూర్చోబెట్టి మాట్లాడలేదు. అలకబూనిన జీవన్ రెడ్డిని మొదట్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, సీనియర్ నాయకులు మధు యాష్కి బుజ్జగించే ప్రయత్నం చేసినా జీవన్ రెడ్డి మాటల తూటాలు నిత్యం రిపీట్ అవడంతో ఆయన్ని పార్టీ పట్టించుకోవటం మానేసిందట. అయితే మున్సిపల్ ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఆ ఇద్దరి మధ్య సయోధ్య కుదుర్చుతారని, టికెట్ల పంపకాల్లో ఇద్దరి వాటాలు తేల్చుతారని అనుకున్నారు. కానీ ఆ ఊసే లేదు. గెలుపు గుర్రాలకే టికెట్లని సమీక్షా సమావేశంలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో కలిసి ప్రకటించడంతో జీవన్ రెడ్డి అనుచరులు, వర్గీయులు మండిపడిపోతున్నారు. మరి గెలుపు గుర్రాలంటే జీవన్ రెడ్డి వర్గీయులా, సంజయ్ కుమార్ వర్గీయులా? ఒకవేళ ఆశావహుల్లో ఒక వర్గానికి టికెట్ కన్ఫర్మ్ కాకపోతే పరిస్థితి ఏంటి అన్న చర్చలు జగిత్యాల కాంగ్రెస్ లో ఉత్కంఠ రేపుతున్నాయి.
ఏదేమైనా మున్సిపల్ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ ఈసారి సీనియారిటీ కన్నా సామర్థ్యం, పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని భావిస్తోంది. ఆ క్రమంలో పార్టీ తీసుకునే నిర్ణయాలు తూచా తప్పకుండా పాటించాల్సిన పరిస్థితి. సర్వేల పరంగా గెలుపు గుర్రమైతేనే టికెట్ వస్తుందని పార్టీ బలమైన సంకేతాలిచ్చింది. మరిప్పుడు తమ అనుచరులకి కాంగ్రెస్ బీఫామ్లు రాకపోతే జీవన్ రెడ్డి పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తారా లేక రెబల్ గా బరిలో నిలిపి గెలిపించుకుంటారా అన్నది చూడాలి. మొత్తం మీద పెద్ద ఆయన నిర్ణయం అటు ఇటు అయితే కాంగ్రెస్ పార్టీలో ఆయన భవిష్యత్ క్లైమాక్స్ కు చేరుకున్నట్లే అంటున్నారు.